ఖమ్మం జిల్లాలో రాజకీయంగా ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. ఒకవైపున వరదలలో జనాలు కొట్టుకుపోయి, పశువులు కొట్టుకుపోయి, కార్లు కొట్టుకుపోయి, బండ్లు కొట్టుకుపోయి జనాలంతా ఆగమాగం అవుతున్న సిచ్యువేషన్‌లో కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్యలో రాజకీయ యుద్ధం రోడ్ల మీద తన్నుకునే స్థాయికి దిగజారింది. ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళొచ్చి అక్కడ లొకేషన్‌ని పరిశీలించడానికి చేస్తున్న ప్రయత్నాలలో అధికార పార్టీకి సంబంధించిన కొందరు లీడర్లు హరీష్ రావుకు సంబంధించిన కాన్వాయ్ పైన హరీష్ రావు గాని, పువ్వాడ అజయ్ గాని, సబితా ఇంద్రారెడ్డి గాని వీళ్ళ మాజీ మంత్రులుగా ప్రతిపక్ష హోదాలో వాళ్ళని కలవడానికి మున్నేరుకు సంబంధించిన వాగు తీవ్ర ఉధృతి దాల్చినప్పుడు అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రతిపక్ష హోదాలో వాళ్ళు మాట్లాడడానికి వచ్చిర్రు. అక్కడ ఉన్న స్థానికులు దాడి చేసిరని కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు మరియు అక్కడ ఉన్న పువ్వాడ అజయ్కి సంబంధించిన మనుషులంతా కూడా వాళ్ళు కేవలం కాంగ్రెస్ వాదులు, మేము వస్తే వీళ్ళ వైఫల్యాలన్నీ బయటపడతాయని ఒక కక్ష పెట్టుకొని మా మీద దాడి చేసిరు. ఎట్టి పరిస్థితి కూడా మున్నేరులో ఇబ్బంది పడ్డ ప్రతి బాధితుని కూడా కలవడానికి నేను ప్రయత్నిస్తా. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుని అంటే పాత్ర మేము పోషిస్తున్నాం కాబట్టి మేము ఎందుకు పోవద్దు అని చెప్పి వాళ్ళ మీద జరిగిన దాడిని ఖమ్మం సిపి సునీల్ దత్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. కొందరు టీఆర్ఎస్ లీడర్లు పోయి సునీల్ దత్ గారిని కలిసి మాకు సరైన భద్రత ఏర్పాటు చేస్తే మేము మున్నేరు బాధితుని పరిశీలించడానికి తిరగడానికి మేము ప్రయత్నం చేస్తాము. జస్ట్ అసలు వాళ్ళు పడుతున్న సమస్యలు ఏంది, ఇక్కడ నుంచి ముగ్గురు మంత్రులు రిప్రజెంట్ చేస్తున్నా ఇంత పెద్ద ప్రకృతి విపత్తు రాబోతుందని చెప్పి ఐఎండీ హెచ్చరించినా ఎందుకు వీళ్ళు కనీసం ముందస్తు చర్యలు తీసుకోలేరు? మనం చూసినట్టయితే అక్కడ ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, యువ సైంటిస్ట్ వాళ్ళ ఫాదర్ వాగులో కొట్టుకపోయారు. అక్కడికి సంబంధించిన ఒక తండా మొత్తం నీళ్ళలో కలిసిపోయింది. రాత్రి 3 గంటలకు అంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినప్పటికి కూడా అక్కడ ఉన్న అధికారులు, జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా యంత్రాంగం కానీ, జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కానీ అంటే కరెక్ట్ టైంలో స్పందించి ఉంటే ఇంత పెద్ద నష్టం జరగకపోతుండే. ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా ఉన్నారు, 9 మందిని ఈ జిల్లాకి ఇస్తే 9 మందిని కూడా మీరు కాపాడలేకపోయారని చెప్పి హరీష్ రావు తన ఎక్స్ అకౌంట్లో ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు మనం చూసినట్టయితే వీళ్ళు అధికారంలో బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వరదలు రాలేవా అంటే వచ్చినాయి. అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు తిరగలేరా అంటే తిరిగిరు. కానీ ఈ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? అలా దాడి చేస్తే ప్రజాస్వామ్యంలో దాడులకు ఎక్కడ కూడా చోటు లేదు. సరే, హరీష్ రావు కాన్వాయ్ మీద జరిగిన దాడులు, దానికి సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో పెద్ద మొత్తంలో వైరల్గా మారినాయి. ఒకసారి మనం ఆ వీడియోలు చూద్దాం. హరీష్ రావు కాన్వాయ్ మీద దాడి చేస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపించేది ఏంటంటే అక్కడ లోకల్స్ 10 ఏళ్లలో ఎన్నడన్నా మమ్మల్ని పట్టించుకున్నారా, ఇయ్యల్లో మేము మొత్తం మునిగిపోతుంటే వచ్చిరని చెప్పి బాధల మేము దాడి చేస్తున్నాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు హరీష్ రావుకు సంబంధించిన కాన్వాయ్కి సంబంధించిన ఒక మొదటి అద్దం పలిగింది. ఇక్కడ స్పాట్ మీదకి సునీల్ దత్ గారు రావడం జరిగింది. సిపి ఖమ్మంగా ఉన్నారు, తన బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిండు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం, పరిస్థితి ఎట్లుందో, లా అండ్ ఆర్డర్ అంతా సిచ్యువేషన్ కంట్రోల్ తప్పినట్టుగా ఖమ్మం జిల్లా పోలీసుల నుంచి మనకు ప్రాథమికంగా వస్తున్న సమాచారం. మనం హరీష్ రావు గారిని చూడొచ్చు, పువ్వాడ అజయ్ గారు, మాజీ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు, ఇంకా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఒక పెద్ద కట్టెతో మరియు రాళ్లతో దాడి చేసినట్టు జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు, మంత్రి హరీష్ రావు గారు. ఖమ్మంలో ఇంత వరదలలో కూడా వీళ్ళ బురద రాజకీయాలు మాత్రం ఆపడం లేదు. నిజంగా ప్రతిపక్ష నాయకులు వస్తే వాళ్ళకి కనీసం అన్న భద్రత ఏర్పాటు చేసి పోయి కలవాల్సిన అవసరం, జనాల్ని కలవాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉన్నది. ఏమైతుంది కలిస్తే? ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా మన తొలి వెలుగు స్క్రీన్లో మనం చూడొచ్చు. అసలు దాడి జరుగుతున్న సమయంలో ఆ ఘటనలు ఎట్లా ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే గ్రీన్ షర్ట్ వేసుకున్నాడో ఆ వ్యక్తి తీవ్రంగా దాడి చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో చాలా విపరీతంగా వైరల్గా మారినాయి. తనకు సంబంధించిన విజువల్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఓ దిక్కు వానలు వరదలు కొట్టి ప్రజలు చత్తుర్రా అంటే వాడు పట్టించుకున్నాడు కాదు, వీడు పట్టించుకున్నాడు కాదు, ఇవాళ వాడొచ్చి వీళ్ళొచ్చి వాళ్ళొచ్చి రాజకీయ డ్రామా చేయడమే కాదు, అక్కడికి ప్రతిపక్ష నాయకులుగా వచ్చిన వాళ్ళని పరామర్శించకుండా వీళ్ళు డ్రామా కడితే అసలు వీళ్ళు ఎక్కడికి పోకుండా ప్రజలందరూ కూడా ఆకలి కేకలతో చచ్చిపోతురు. దాదాపు చాలామంది నీళ్ళలో కొట్టుకపోయారు. గొర్రెలు, బర్రెలు సంబంధించిన మూగ జీవాలని కూడా ఆ వాగుల వాడి కొట్టుకపోయినాయి. మున్నూరు చరిత్రలో లేనంత వరద బీభత్సం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు వాతావరణ శాఖ క్లియర్గా ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరియు
ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాతావరణ శాఖ భారీ వర్షం రాబోతుందని చెప్పి అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ని కూడా హెచ్చరించడం జరిగిందని ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఎవరు చక్కగా పట్టించుకోకుండా దాని తర్వాత ఒక రాజకీయ డ్రామా కట్టి వాళ్ళు కలుస్తానికి వేరని వీళ్ళు చూస్తానికి వచ్చిరని చెప్పి వాళ్ళ మీద వీళ్ళు దాడులు, వీళ్ళ మీద వాళ్ళ దాడులు మనం పొద్దున చూసినాం. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారిని అంటుండు, నీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి కదా, ఒక 2,000 కోట్లు ఇస్తే ఏమవుతుంది, తెలంగాణ రాష్ట్రం మొత్తం వరదలలో మునిగిపోయింది, ఖమ్మంలో దాదాపు 5,000 కోట్ల నష్టం జరిగింది కాబట్టి ఓ 2,000 కోట్లు ఇయ్యి, నువ్వు ఇచ్చిన 2,000 కోట్లని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తే వీటిని నేను ఖర్చు పెడతా అన్న విధంగా ఇంత వరదలలో కూడా ఇంత ప్రజలు చచ్చిపోతున్నాం కూడా ఈ రాజకీయ మాటల వేడి అనేది ఎక్కడ ఆగుతలేదు. మనం చూసినట్టయితే ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళకి తిరిగే స్వతంత్రం ఈ రాష్ట్రంలో 100% ఉన్నది. ఖమ్మం జిల్లా పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రతిపక్ష నాయకులు ఇవ్వాలొచ్చినా కానీ వాళ్ళకు కనీసమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మేము ఉన్నది. అట్లా ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు ప్రజల సమస్యల్ని మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. లేకపోతే అధికార పార్టీ ఏకఛత్రాధిపత్యం అవుతుంది. ఎవ్వరికి కూడా ఏది కూడా శాశ్వతం కాదు. మొన్నటిదాకా మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మొత్తం ఇక్కడ చూపెట్టని మీడియా కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పోలీసులు కానీ ఇలా మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనుక తిరుగుతురు. ఓకే అంటే మొన్నటిదాకా తిరిగిన పువ్వాడా వెనుక వీళ్ళు ఎవరు లేకుంటారు. చరిత్రలో ఎవ్వరు ఎక్కడ కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఆ బాధితులకు న్యాయం చేయడం మీద మీరు ఫోకస్ చేస్తారని ఆశిస్తూ మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.